అక్రమ మద్యం మాఫియా డాన్ జోగు రమేష్కి జోకులు ఎక్కువయ్యాయి. జైలుకు పంపింది సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కాదు అధికారులు. దోచుకో దాచుకో ఇదే వైసీపీ నినాదం. కులం కార్డు ఇప్పుడు గుర్తొచ్చిందా అంటూ మీడియా సమావేశంలో మాజీ మంత్రి జోగు రమేష్పై మంత్రి సుభాష్ ఫైర్. అక్రమ మద్యం తయారు చేసి కూటమి ప్రభుత్వంపై అస్థిరత సృష్టించాలని మాజీ మంత్రి జోగు రమేష్ చేసిన కుట్ర పాపం తిరిగి తనకే చుట్టుకొని జైలు పాలయ్యారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ విమర్శించారు. ఆదివారం సాయంత్రం రామచంద్రపురంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైసీపీ హయాంలో అమలైన లిక్కర్ విధానం కాదు, అది ఒక దోపిడీ విధానం, ఒక కమిషన్ రాజ్యం, ఒక మాఫియా వ్యవస్థ అని సుభాష్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. దేవుని ఆలయంలో ప్రమాణం చేసేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ రావాలని పిలవడం మరీ విడ్డూరంగా ఉందన్నారు. నిన్ను జైలుకు పంపింది అక్రమ మద్యం కేసులో అధికారులని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్కు సంబంధం ఏంటని ప్రశ్నించారు. అప్పట్లో మంత్రి పదవి కోసం జగన్ దృష్టిలో పడడం కోసం జోగు రమేష్ చేసిన అక్రమాలు ప్రజలకు తెలుసన్నారు. గుంటూరులో అమర్నాథ్ అనే బీసీ అబ్బాయి చనిపోతే అప్పుడు ఏమయ్యారు? ఇప్పుడు కులం గుర్తుకు వచ్చిందా? అప్పుడు కులాలకు మీరేం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తక్కువ ధర మద్యం పేరుతో నాణ్యత లేని జే బ్రాండ్ లిక్కర్ను ప్రజలపై రుద్ది, మరోవైపు వైసీపీ పెద్దలు మాత్రం కోట్లకు పడగలెత్తారని మండిపడ్డారు. లిక్కర్ స్కామ్పై మాట్లాడే నైతిక హక్కు జోగి రమేష్కు లేదని మంత్రి సుభాష్ స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో జరిగిన ప్రతి అవినీతిని కప్పిపుచ్చే పనిలో జోగి రమేష్ ముందుండేవారని ఆరోపించారు. లిక్కర్ స్కామ్లో వైసీపీ పాత్రను దాచిపెట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. జోగి రమేష్ తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. వైసీపీ అంటేనే స్కామ్ల పుట్ట అని, అవినీతికి బ్రాండ్ అని మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ ఒక్కటే కాకుండా ఇసుక, మద్యం, భూములు, గనులు అన్నీ దోచుకున్నారని, అగ్రిగోల్డ్ భూములు కూడా స్కామ్ చేశారని, దేవుని విషయంలో కూడా రాజకీయాలు చేస్తూ దెయ్యాలు వేదాలు వల్లించినట్లు జోగి రమేష్ మాట్లాడుతున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అవినీతికి, అక్రమాలకు నో ఛాన్స్ అంటూ ముందుకెళ్తోందని, వైసీపీ హయాంలో జరిగిన ప్రతి అక్రమం తవ్వి బయటకు తీస్తామని మంత్రి స్పష్టం చేశారు. పాపం పండితే శిక్ష తప్పదు, చట్టం తన పని తాను చేసుకుంటుంది అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, భవిష్యత్తుతో చెలగాటమాడిన వైసీపీ నాయకులు చట్టం ముందు తల వంచక తప్పదని హెచ్చరించారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మన జోగి రమేష్ జోగుతా బయటకు వచ్చాడు. వచ్చి హాస్యాస్పదమైన వ్యాఖ్యలు చేశాడు. పాపం 83 రోజులు ఉన్నాడట, దోమలు కుట్టినాయి అంట, పక్కవాడేమో పడుకొని వాళ్ళదట, చెప్పుకొని వస్తున్నాడు. సాధారణ జైలు ఇచ్చారు, నాకు చాలా ఇబ్బంది అయిపోయిందని చెప్పేసి ఈయనకి 5 స్టార్లు ఇస్తారు. మరి ఆయన చేసిన మాఫియాలన్నీ ప్రజలకు తెలుసు. దేవుడు గురించి మాట్లాడుతూ ఉన్నారు, గుళ్ళకి రండి ఓట్లేస్తాం, నీకు నువ్వు ఖాళీగా ఉన్నావని అందరూ ఖాళీగా ఉన్నారటి. కృష్ణా జిల్లా పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేశారు. అయితే దేవుడి విషయానికి నువ్వు వచ్చావు కాబట్టి నేను విషయాన్ని చెప్తా. దేవుడు ఒక లీల ఆడుతూ ఉన్నాడు. మీరు చేసిన పాపాలకి, మీరు చేసిన అవినీతికి, మీరు చేసిన ఈ రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా చేయడం, కుక్కలు చింపిన విస్తరాకిలా చేసిన దానికి మీకు శిక్షగా 11 సీట్లు ఇచ్చారు. దేశ చరిత్రలోనే అది చెరగని సువర్ణాక్షరాలతో ఆంధ్ర ప్రజలు లిఖించారు. అదో చరిత్ర. ఆ 11 కంటిన్యూ అవుతుంది. మీకు 83 రోజులు ఉన్నాం అంటే 8+3 ఎంత? 11. ఆ 11 అక్కడ మీకు కంటిన్యూ అవుతుంది. కాబట్టి దేవుడు లేలా నువ్వు గమనించాలి. ఇకపోతే అగ్రిగోల్డ్ భూమి బాధితులందరూ మేము కాపాడేస్తామని తొడగొట్టారు. వాళ్ళ భూములు ఆక్రమించుకుని లాక్కున్నారు. మరి దాని గురించి ఏ రోజైనా మాట్లాడావా? నీ కొడుకు లోపలికి వెళ్ళాడు, ఆ స్కామ్లో నువ్వు ఉన్నావు, దాని గురించి మాట్లాడవు. ఏదో నకిలీ మద్యం తయారు చేసి ప్రభుత్వాన్ని అస్థిరపరుద్దామని చెప్పి ప్రయత్నించావు. ఏమైంది? బెడ్స్ కొట్టి లోపలికి వెళ్ళావు.
నకిలీ మద్యం తయారీలోనే నువ్వు సంపాదించిందంతా అది ప్రతి ఒక్కరికి తెలుసు. మళ్ళీ మాట్లాడితే ఏంటి బీసీ కార్డు వాడతావు నువ్వు. అసలు బీసీ కార్డు వాడటానికి నువ్వు కానీ నీ పార్టీ కానీ అర్హత ఉందా? 28 పథకాలు తీసి పాడేశారా? నువ్వు ఏ కులంలో అయితే పుట్టావో ఆ కులానికి చెందిన అమర్నాథ్ అనే చిన్న పిల్లవాడు మరి వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నాను ప్రశ్నిస్తే చంపితే నువ్వు అప్పుడు ఏం మాట్లాడలే. అప్పుడు నీ నోరు మెదపల, ఆ కుటుంబానికి న్యాయం చేయలే. అలాగే గీత ఉపకులాలకు చెందిన నువ్వు 5 ఏళ్ళు ఏం చేసావు గీత ఉపకులాలకి? దానికి సమాధానం ఉండదు నీకు. మళ్ళీ బీసీల గురించి మాట్లాడతావు, నీకు కష్టం వచ్చినప్పుడే అది మళ్ళీ విచిత్రం. గత 5 ఏళ్ళు నీకు గుర్తులేదు పాలించినప్పుడు, బీసీలు కానీ గీత ఉపకులాలు కానీ మీ సొంత సామాజిక వర్గం కానీ. ఈ రోజు అన్ని గుర్తుకొస్తా ఉన్నాయి, దేవుడు కూడా గుర్తుకొస్తున్నాడు నీకు విచిత్రంగా. ఆ రోజున పట్టాభి గారు ఏదో మాట్లాడారని విమర్శలు, ప్రతి విమర్శలు సహజం రాజకీయంలో. మాట్లాడారని పార్టీ ఆఫీసుల మీద దాడి, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళిపోవడం, ఇవన్నీ నక్క విన్యాసాలు, ఫ్యాక్షనిస్ట్ వేషాలు, ఇవన్నీ కూడా కేవలం మంత్రి పదవి కోసం వేసావు. అలాంటి జగన్మోహన్ రెడ్డికి ఇష్టం కాబట్టి నీకు మంత్రి పదవి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నీ నోటి దోల ఎందుకు వచ్చింది స్వామి? నువ్వు చేయవలసిన మాఫియాలన్నీ చేసావు. మీ జగన్మోహన్ రెడ్డి పక్క నుంచి చెప్తున్నాడయ్యా, 1.5 సంవత్సరం తర్వాత ప్రజలు కష్టాలను పట్టుకుని నేను రోడ్డు ఎక్కుతానన్నాడు. ఆయన మొన్న ప్రెస్ ముందుకు వచ్చి ఈ 1.5 సంవత్సరం కాదు, 1.5 సంవత్సరం తర్వాత వస్తాను బయటకు అంటున్నాడు. అంటే ఈ 1.5 సంవత్సరం బాగా జరిగింది పాలన, నేను రావసరం లేదు, నెక్స్ట్ 1.5 సంవత్సరం తర్వాత చెయ్యకపోతే అప్పుడు వస్తానంటున్నాడు. కాబట్టి భయపడి రావట్లే. ప్రజలు ఆశీస్సులు, ప్రజలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అని చెప్పి పూర్తి అవేర్నెస్తో ఉన్నారు. కాబట్టి మీరు ప్రజల తరపున పోరాడవలసిన పని లేదు. కానీ మీ నాయకుల్లో మీరు ఓటాలు కుదరలేనట్టున్నాయి, వాటి కోసం కొట్టుకుంటా ఉన్నారు, బయటకు వస్తూ ఉన్నాయి. మీ ఆఖరికి తల్లిని చెల్లిని ఆస్తుల కోసం బయటికి గెంటేసిన వ్యక్తి, ఆ వ్యక్తి కింద పనిచేసి మీలాంటి వ్యక్తులు ఈ అవినీతి గురించి, న్యాయం గురించి, దేవుళ్ళ గురించి, గుళ్ళో ఓట్ల గురించి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది. కాబట్టి నువ్వు చేసిన మాఫియాలు ఇంకా ఉన్నాయి, అవి ఏమి విడిచిపెట్టే ప్రసక్తి లేదు. నువ్వు మళ్ళీ లోపలికి వెళ్తావు, అనేక స్కాములు ఉన్నాయి. కాబట్టి ఈలోగా నీకు ఏసీ లేదు, దోమలు కుట్టే అన్నావు కాబట్టి ఈలోగా రెస్ట్ తీసుకో. రైట్.